మొన్న ఇటలీలో G7 దేశాల సమావేశం జరిగినటువంటి సందర్భంలో దానికి అతిథిగా నరేంద్ర మోడీని పిలిచారు. అట్లాగే ఆ రోజున పోప్ను కూడా పిలిచారు. అక్కడ పోప్ని నరేంద్ర మోడీ ఆలింగనం చేసుకోవడం, నమస్కరించినటువంటిది, అటు పోపు నమస్కరించిన దృశ్యాలు ఉన్నాయి. అది ఫోటో పెట్టి కేరళ కాంగ్రెస్ పార్టీ ఒక కామెంట్ చేసింది. అది సెటారికల్గా ఏమని, పోపుకి ఇప్పుడు దేవుడు కనబడ్డాడు అన్నటువంటిది, ఇంతకాలానికి దేవుడు కనబడ్డాడు అన్నది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ తనకి తాను దేవుడిలా ఫీల్ అవుతాడు కాబట్టి ఆ దేవుడు కనబడ్డాడు అని చెప్పడం. కానీ అది కాస్త ఎదురుతన్నింది. క్రైస్తవులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అంటే క్రైస్తవులకి దేవుడిగా మోడీని చూపెట్టావా అన్నటువంటి కోణంలో విపరీతమైనటువంటి రచ్చ నడిచింది. దీంతో కేరళ కాంగ్రెస్ పార్టీ దాని మీద వివరణ ఇచ్చింది. పోప్ మోడీ భేటీ మీద సోషల్ మీడియాలో చేసిన కామెంట్ పట్ల కేరళ కాంగ్రెస్ క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పింది. పోప్ను అవమానించడం తమ ఉద్దేశం కాదని స్పష్టత ఇచ్చింది.